సంధ్యా థియేటర్లో తొక్కిసలాట సందర్భంగా జరిగినటువంటి పరిణామాలను సభలో ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. అనుమతి లేకున్నా సరే హాల్కు రావడం, రోడ్ షో చేయడం వల్లే తొక్కిసలాట చోటు చేసుకున్నట్టుగా చెప్పారు. హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోలేదంటూ ప్రశ్నించారు. మరోవైపు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపుల్లాంటివి ఉండవన్నారు మంత్రి కోమటిరెడ్డి. అనుమతి లేదని ముందుగానే పోలీసులు రాతపూర్వకంగా తెలిపిన హీరో, అతని బృందం థియేటర్కు రావడం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓపెన్ టాప్ వెహికల్ పై రోడ్ షో చేస్తూ రావడం, నేరుగా హాల్లోకి వెళ్లడం, అతని బౌన్సర్లు అభిమానులను గట్టిగా వెనక్కి నెట్టడం, అభిమానులు హీరోని చూసేందుకు ప్రయత్నించడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందన్నారు సీఎం రేవంత్. ఘటన జరిగిన తర్వాత హీరో ఇంటికి క్యూ కట్టిన ప్రముఖులు బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. అమాయకుల ప్రాణాలు పోతున్న సమయంలో ఎవరికీ ప్రివిలేజ్ ఉండదన్నారు. నేను సూటిగా తమ ద్వారా సీనియర్ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? ఇకపై సినిమాలకు బెనిఫిట్ షోలు ఉండవన్నారు మంత్రి కోమటిరెడ్డి. అంతేకాదు టికెట్ల ధరల పెంపు లాంటివి ఉండవన్నారు. అనుమతి లేకుండా హీరోలు థియేటర్లకు వెళితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు మంత్రి. ఇక ముందు ఇలాంటి బెనిఫిట్ షోలు కానీ ఇలాంటి సినిమా హీరోలు పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. తీసుకుంటే చట్టం తన పని అని చేసుకుంటుంది. సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు సైతం నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది ప్రభుత్వం. కాదంటే చర్యలు తప్పవని తేల్చి చెప్పింది.